బ్రేకింగ్ న్యూస్ విశాఖ సెంట్రల్ జైల్ వార్డర్స్ పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మొత్తం 37 మందిని ఏపీలోని ఇతర జిల్లాల జైళ్లకు బదిలీ చేసింది. అంతకుముందు విశాఖ సెంట్రల్ జైల్ ముందు జైలు సిబ్బంది భార్యలు, పిల్లలతో కలిసి ఆందోళన నిర్వహించారు. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆందోళనపై విచారణ జరిపిన జైళ్ల శాఖ డీజీ ఆందోళనకారులను కారణమైన 37 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. విశాఖ సెంట్రల్ జైలు దగ్గర జైలు వార్డర్స్, కానిస్టేబుల్స్ ఆందోళనకు దిగారు. తమను జైలు సూపరింటెండెంట్ అవమానించారని, ఖైదీల ముందే బట్టలు విప్పి తనిఖీలు చేస్తున్నారని భార్య, పిల్లలతో కలిసి ధర్నాకు దిగారు. ఓ రోజు రాత్రంతా సెంట్రల్ జైలు వద్ద నిరసనను కొనసాగించారు. కొందరు విధులకు కూడా హాజరు కాలేదు. తమ భర్తలకు సెంట్రల్ జైలు ఉన్నతాధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. వార్డర్స్ భార్యలు ఖైదీల ముందే కానిస్టేబుల్లను అవమానిస్తే వారికి ఎలా గౌరవం ఉంటుందని సూటిగానే ప్రశ్నించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇటు విశాఖ జైల్లో వార్డెన్స్ పై ఇటు ప్రభుత్వం అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంది కదా, ఎలాంటి చర్యలు తీసుకుంది రాజు? మొత్తం 37 మంది వార్డర్స్ను వివిధ ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచినటువంటి 2 రోజులుగా విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి క్వార్టర్స్లో నివాసం ఉంటున్న 37 మంది వార్డర్స్కి సంబంధించి, అంటే జైలు సిబ్బందికి సంబంధించినటువంటి భార్యలు, పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా ప్రస్తుతం అయితే ఆ 2 రోజుల నుంచి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. మొన్న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కూడా వాళ్ళు ఆ గేట్ ముందు, అంటే సెంట్రల్ జైలు లోపలికి వెళ్ళే మెయిన్ గేట్ ముందు వాళ్ళైతే ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంట్రన్స్ నుంచి దాదాపుగా 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మెయిన్ గేట్ ఉంటుంది. సాధారణమైనటువంటి వాళ్ళు ఎవరు వెళ్ళరు, కానీ వీళ్ళందరూ కూడా ఆ లోపలే క్వార్టర్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆందోళన చేయడానికి, అక్కడికి ఆ ప్రెమిసెస్లోకి వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. దీంతో దాదాపుగా వీళ్ళు 6 గంటల పాటు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. గేట్ ముందు బైఠాయించారు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా అప్పటికే డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ తండ్రులు అందరూ కూడా బయటకే వచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రతిరోజు 8 గంటల డ్యూటీ మాత్రమే ఆ జైల్లో పనిచేస్తున్నటువంటి వార్డర్స్కి ఉంటుంది. కానీ దాన్ని 12 గంటలు డ్యూటీ చేసి 3 షిఫ్ట్లు ఉండాల్సినటువంటి దాన్ని 2 షిఫ్ట్ల కింద మార్చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో వాళ్ళు ఆందోళనలు దిగారు. ఇంట్లో కనీసం ఏ రోజు కూడా భోజనం చేయడానికి రావడం లేదు. ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా కూడా 12 గంటల కాబట్టి ఉదయం 7 గంటలకు వెళ్తే సాయంత్రం 7 గంటల వరకు బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. దీంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దయచేసి ఆ పాత డ్యూటీని 8 గంటలుగా ఉన్నటువంటి 3 షిఫ్ట్ల డ్యూటీని కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళైతే ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నిన్న కూడా అంటే మొన్న ఉన్నతాధికారులందరూ కూడా నైట్ మాట్లాడి దీని సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ కొత్తగా వచ్చినటువంటి సూపరింటెండెంట్ మీద పూర్తి స్థాయి విమర్శలు అయితే చేస్తున్నారు. కావాలనే వీళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణ చేయడంతో పాటుగా ఖైదీలు ఖచ్చితంగా జైలు లోపలికి వెళ్తే వాళ్ళకి సంబంధించినటువంటి దుస్తులన్నింటినీ కూడా రిమూవ్ చేసి మొత్తం తనిఖీ చేసిన తర్వాత వాళ్ళకి ఒక యూనిఫామ్ ఇచ్చి లోపలికి పంపిస్తారు. అదేవిధంగా ఈ వార్డర్స్ ఇంటి దగ్గర నుంచి తిరిగి వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు తెచ్చుకున్న, ఒకవేళ క్యారేజ్ తెచ్చుకున్నా కూడా, భోజనం తెచ్చుకున్నా, ఇతర వస్తువులు ఏం తెచ్చుకున్నా, బ్యాగులు తెచ్చుకున్నా, వాటితో పాటుగా వాళ్ళు వేసుకున్నటువంటి యూనిఫామ్ను కూడా మొత్తం విప్పించి వీళ్ళను కూడా తనిఖీలు చేస్తున్నారు. ఖైదీల ముందే వార్డర్స్ని తనిఖీలు చేస్తే ఇది పూర్తి స్థాయిలో అవమానమే. రేపటి నుంచి లోపల ఉన్నటువంటి ఖైదీలు మేము చెప్పిన మాట ఎలా వింటారు, అసలు ఎలా గౌరవిస్తారు అనేది వార్డర్స్ చేస్తున్నటువంటి ఆరోపణ, వార్డర్ కుటుంబ సభ్యులు. అయితే ఇక్కడ ప్రత్యక్షంగా 37 మంది వార్డర్స్ కూడా ఆందోళన, బయట పక్క ఎక్కడ ఆందోళన చేయలేదు. వాళ్ళు ఇన్సైడ్ వాళ్ళు డ్యూటీ చేస్తూనే ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. బయట పక్క మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు మొత్తం అందరూ కూడా, భార్యలు అందరూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. విషయం తెలియగానే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో జైలు శాఖ ఐజీ నిన్న విశాఖ సెంట్రల్ జైలు మొత్తాన్ని కూడా ఒకసారి పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ 37 మంది వార్డర్స్తో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి ఆందోళన జైలు ముందు ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. జైలుకి సంబంధించి ఈ స్థాయిలో ఆందోళన ఎప్పుడూ జరిగినటువంటి పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులందరూ వచ్చి ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత నెలలోనే మొత్తం 2 విశాఖ సెంట్రల్
జైలుకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ సహా ఇద్దరిని మాత్రం ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో దిద్దుబాటు చర్యగా ప్రభుత్వం ఐజీ నిన్న తనిఖీలు చేసిన తర్వాత నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో రాత్రి సమయంలో మొత్తం 37 మందిని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జైళ్లకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో మొత్తం అందరూ కూడా ఈ రోజే వెళ్ళి వాళ్ళకి బదిలీ చేసినటువంటి ప్లేస్కి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వాలని ఆదేశాలు ఇచ్చినటువంటిది అయితే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఖచ్చితంగా ఒక దాన్ని అయితే అర్థం చేసుకోవచ్చు. జైల్లో అనేవి అత్యంత భద్రతా పరంగా ఉంటాయి, కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. లోపలికి రావడానికి కానీ చుట్టూ ప్రమిసెస్ కానీ ఎక్కడెక్కడ కాంపౌండ్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా పవర్ అనేది ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంత సెక్యూరిటీగా ఉండేటటువంటి జైలు ప్రమిసెస్లోనే ఈ వార్డర్స్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి ఖచ్చితంగా జైల్లో ఉన్నటువంటి ఖైదీలు కూడా ఆందోళన చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇక్కడితోనే నిలిచిపోవాలి, దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని సస్పెండ్ చేయకుండా వివిధ జైళ్ళకి అయితే ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు, ఆ క్వార్టర్స్లో ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా తక్షణమే వాళ్ళ ఆదేశాలు అందినటువంటి వెంటనే వెళ్ళి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినటువంటి బదిలీ అయినటువంటి ప్లేస్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ఎప్పుడు ఏ జైల్లో కూడా అక్కడ సిబ్బంది ఆందోళన చేయకుండా కఠినమైనటువంటి చర్యలు అయితే ప్రభుత్వం తీసుకుందని చెప్పాలి. కానీ ఇక్కడ ఒకటి మాత్రం ఈ వార్డర్స్ చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలో డ్యూటీస్ విషయం అనేది పక్కన పెడితే ఖైదీల ముందరే, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ జైలు కూడా ఉంటుంది, ఖైదీలు చాలా మంది బయటకు వస్తూ ఉంటారు, వివిధ చోట్ల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, బయట కూరగాయలు అమ్ముతూ ఉంటారు, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ ఉంటారు. అట్లా బయటకు వస్తున్నటువంటి ఖైదీలతో పాటుగా లోపల ఉన్నటువంటి అనేక మంది ఖైదీల ముందు బట్టలు మొత్తం అన్నింటినీ కూడా విప్పి వాళ్ళు చెక్ చేసిన తర్వాత మళ్ళీ డ్యూటీస్ పంపిస్తున్నారు. లోపల పనిచేస్తున్నటువంటి సిబ్బందికే గౌరవం లేకపోతే ఇంకెలా అనేది తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నతాధికారులు కూడా మరొక వెర్షన్ కూడా కనిపిస్తుంది. లోపలికి వెళ్తున్నటువంటి సిబ్బంది ద్వారానే వాళ్ళకి కావాల్సిన, అంటే ఖైదీలకు కావాల్సినటువంటి మత్తు పదార్థాలు లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. వాటితో పాటుగా ఆ సిగరెట్లు ఇతర వస్తువులన్నీ కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికోసం మేము ఖైదీలతో పాటుగా ఉన్నతాధికారులతో సహా అందరినీ ఈ విధమైనటువంటి తనిఖీలు చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ తనిఖీల్లో కొంత ఇంకా లోతుగా వెళ్ళి వీళ్ళు మొత్తం సిబ్బందికి సంబంధించి వార్డర్కి సంబంధించినటువంటి దుస్తులన్నింటినీ కూడా విప్పదీసి తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నారు అనేది ఇక్కడ ఆరోపణగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే వార్డర్స్ అంటే జైలు లోపల ఉన్నటువంటి ఒక్కొక్క బ్లాక్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం వీళ్ళు డ్యూటీ నిర్వహిస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి ఖైదీలు అందరికీ తెలిసినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అట్లాంటి వాళ్ళను ఖైదీల ముందే బట్టలు విప్పదీసి ఈ విధంగా అవమానిస్తున్నారు అనేది వార్డర్స్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. మొత్తానికి వార్డర్స్ ఆందోళన చేస్తున్నటువంటి భార్యలు పిల్లలు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా మొత్తం 37 మందిని ప్రస్తుతం అయితే వివిధ జైళ్లకు బదిలీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.